తెలుగులో రియాలిటీ షోలలో బిగ్ బాస్ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో కోసం వేలాది మంది సెలబ్రిటీలు అంటే వివిధ రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఎదురు చూస్తుంటారు. ఈసారి ఎలాగైనా బిగ్ బాస్ లో అడుగు పెట్టాలి, ఈసారి ఎలాగైనా బిగ్ బాస్ కంటెస్టెంట్ అవ్వాలి, ఈసారి ఎలాగైనా జనాలకు దగ్గర అవ్వాలి అని. బిగ్ బాస్ షోలోకి ఒకసారి వ్యక్తి వెళ్ళి వస్తే విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది. కేవలం బిగ్ బాస్ టైటిల్ విన్నర్కే కాదు, ఆ యొక్క బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చినా సరే కానీ ఒక విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది. సోషల్ మీడియాలో జీరోగా ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులు సైతం లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంటారు బిగ్ బాస్ లో అడుగు పెట్టిన తర్వాత. ఇప్పటి వరకు తెలుగులో దాదాపు 7 సీజన్లు కంప్లీట్ చేసుకుంది బిగ్ బాస్. ఒక ఓటీటీ సీజన్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఓటీటీ సీజన్ పెద్దగా బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా కానీ మిగిలిన 7 సీజన్లు మాత్రం విపరీతంగా సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ 8 కోసం విపరీతంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే పోయినసారి ఏదైతే ఉల్టా పుల్టాగా బిగ్ బాస్ 7 ని మనం చూసాము, ఈసారి బిగ్ బాస్ 8 ని కూడా ఒక కొత్త రకంగా ఆవిష్కరించాలి అని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ లోకి ఎవరెవరైతే వ్యక్తులు వెళ్తారో సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మనం ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క విధంగా ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఒక సీజన్ లోనేమో ట్రాన్స్జెండర్లను తీసుకోవడం, మరికొన్ని సీజన్ లోనేమో కపుల్స్ అంటే ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో సెలబ్రిటీలు వాళ్ళని తీసుకోవడం మనం చూస్తూ వచ్చాం. అయితే ఈసారి కూడా ఒక కొత్త రకమైన రంగానికి సంబంధించిన వాళ్ళను తీసుకోవాలి అని బిగ్ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కన్నడలో ఒక దగ్గర ప్రముఖ ఎమ్మెల్యే అంటే ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఆయన పేరు ప్రదీప్ ఈశ్వర్, ఒక ఎమ్మెల్యేను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవడం జరిగింది. అది కూడా గెస్ట్ గా కాదు, కంటెస్టెంట్ గా తీసుకోవడం జరిగింది. రిపీట్. అయితే కన్నడలో బిగ్ బాస్ చేసిన ప్రయత్నం ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ లో కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక ఎమ్మెల్యేను ఈసారి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలి అని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన యంగ్ ఎమ్మెల్యేలను బిగ్ బాస్ సంప్రదించినట్టు తెలుస్తుంది. మరి ఆ ఎమ్మెల్యేలు ఓకే చెప్పిరా లేదా తెలియదు. ఏదైనా ఒక ఎమ్మెల్యేను ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి పంపితే కొత్త రకంగా ఉంటుంది. ఎప్పుడు సెలబ్రిటీలను, మోడలింగ్ కి సంబంధించిన వ్యక్తులను, ట్రాన్స్జెండర్స్ లేదా కపుల్స్ ఈ విధంగానే పంపారు, కానీ మిగిలిన వేరే రంగానికి సంబంధించిన వ్యక్తులను మాత్రం పంపలేదు. కన్నడలో లాంటి ప్రయోగం మన తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నారట. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ప్రస్తుతం ఎలక్షన్స్ జరిగి 2 రాష్ట్రాల్లో 1 సంవత్సరం కూడా గడవలేదు. ఇలాంటి సందర్భంలో ఎమ్మెల్యేలు బిగ్ బాస్ హౌస్ కి కంటెస్టెంట్ గా వెళ్తే ప్రజల నుండి వ్యతిరేక వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కన్నడలో కూడా మనం అదే చూసాము. ప్రజలు ఎన్నుకుంది పరిపాలించడానికి కానీ ఇలా పనికిమాలిన షోకు వెళ్ళడానికి కాదు అని తీవ్రంగా సోషల్ మీడియా వ్యాప్తంగా ఆ యొక్క ఎమ్మెల్యేపై ఫైర్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు సంవత్సరం కూడా కాకముందే ఇట్లా తెలుగు స్టేట్ నుండి ఎవరైనా పొలిటికల్ లీడర్ అలా వెళ్తే ఇబ్బంది అయ్యే అవకాశం. ఎందుకంటే బిగ్ బాస్ షో ఒక 105 రోజుల పాటు కొనసాగుతుంది. ఎమ్మెల్యే అంటే బీభత్సమైన ఫాలోయింగ్ ఉంటుంది వాళ్ళ నియోజకవర్గాల్లోనే. సో వాళ్ళు 1 వారం 2 వారాల్లో బయటకు వచ్చే అవకాశం ఉండదు. మినిమం ఒక 90 డేస్ 80 డేస్ అన్న ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వారి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జనాలు బిహేవియర్ బట్టే ఓట్లు వేస్తారు కాబట్టి. సో ఎవరైతే పొలిటికల్ లీడర్ని పంపుతారో వాళ్ళు ఉంటారా, ముందు వాళ్ళు ఒప్పుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఒప్పుకొని వాళ్ళు అడుగు పెట్టినా కానీ జనాల నుండి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పరిపాలన మొత్తం పక్కకు పెట్టి అలా వెళ్ళడం ద్వారా. సో ఇది చాలా ఆసక్తికరంగా అయితే మారిపోయింది. ఎందుకంటే పోయినసారి ఉల్టా పుల్టా ద్వారా అసలు బిగ్ బాస్ రియల్ గా బిగ్ బాస్ ఎలా ఉంటుంది తెలుగులో అనే దాన్ని మొత్తం మార్చి పడేయడం జరిగింది బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా ద్వారా. సో ఈసారి మరికొత్తగా ఉంటుందని బిగ్ బాస్ లీకులు కూడా ఇవ్వడం జరిగింది గత ఏడాది. సో మరి ఈసారి ఎవరెవరిని కంటెస్టెంట్లుగా పంపుతారు, ఎవరెవరు ఉంటారు, సో రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, గత సీజన్లో లాగా ఉంటుందా లేక కొత్తగా ఉంటుందా, నిజంగానే పొలిటికల్ ఎమ్మెల్యేని ఎవరన్నా తీసుకువెళ్తారా అనేది ఆసక్తికరంగా మారేది. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చేసి నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు 4 లేదా 6 లేదా 11 తేదీలో స్టార్ట్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన పనులు సైతం పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. చూడాలి, ప్రేక్షకులు కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.